కారుపాటి ఏలువడిలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు గొర్రెల పథక కింద గొల్ల కుర్మలకు గొల్రిచ్చిండు కదా. అందులో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని మొన్న కేసు కూడా అయ్యింది కదా. ఇప్పుడు మళ్ళా కొందరిని ఏసీబీ అధికారులు ఆఫీస్కు పిలుచుకున్నారట. మళ్ళీ ఏమన్నా కొత్త ముచ్చట తెలిసిందా ఎట్లా? మరి ఆఫీసర్లు ఏమన్నారు, ఏం కథ అరుచుకుందాం పారే. కేసీఆర్ సార్ ఇచ్చిన గొర్రెలను మళ్ళా వెంటనే దళాల్ బేరకాలు పట్టుకొని తక్కువ పైసలకు అమ్ముకున్నోళ్ళందరినీ ఏసీబీ అధికారులు పిలుచుకొని విచారణ చేస్తున్నారు. ఎవరెవరు అమ్మిండ్రు, అప్పటి కారు పార్టీ మంత్రులు గిట్లా ఏమన్నా సాటుగా చేతులు కలిపిర్రా, గొర్రెల స్కామ్ లో ఎంతమంది అసలైన గొల్లకూర్మ బిడ్డలు ఎంత లాస్ అయ్యిండ్రని అన్ని ముచ్చట్లు అరుచుకున్నారట. అయ్యా కేసీఆర్ సారు, మేము 10 ఏళ్ళు పాలన చేసినాము, బంగారు తెలంగాణ కోసం బాజాలు బట్టి తిరిగినామని మైకు బట్టి మస్తుగా మాట్లాడతారు. మరి ఇదేంది సారు, కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఏడికాడ పర్రెలు పెట్టి ఇప్పుడు గొర్రెల స్కామ్ అని మల్లోటి ముంగడికి వచ్చి గాయి గత్తర లేపబట్టి మొన్నటిదాకా ఫోన్ ట్యాపింగ్ కేసు అని ఆ గాలి నడిచే. ఇదేనా మీరు బంగారు తెలంగాణకు బాటలు చేసింది, బజార్లు బట్టి తిరిగింది? ఏమో సారు, మీ రాజకీయమే అర్థమైతలేదు. మీకు నచ్చిన స్కీములు మీరే పెట్టుకొని మీకు నచ్చినట్టు మీరే స్కాములు చేసుకున్నాడు ఏందో ఏమో. పోని సారు, మీ ప్రభుత్వాలతోని ప్రజలకు మాత్రం ఏం ఫాయిదా లేకుండా పోతుంది అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు.